పాలమూరు జిల్లా ప్రాజెక్ట్స్, నల్గొండ జిల్లా ప్రాజెక్ట్స్ గురించి అంత వరి అయితే మాట్లాడింది కదా చంద్రశేఖరరావు గారు. మరి మీకు అంత వరి ఉన్నప్పుడు 2015లో మీరు వాటర్ షేరింగ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు 299 టీఎంసీ తీసుకుంటున్నప్పుడు నాకు ఇంకా ఈ ప్రాజెక్టులకు నీళ్లు కావాలని చెప్పి మీరు ఎందుకు ఎక్కువ అడగలేదు? సెంట్రల్ వాటర్ కమిషన్ వాటర్ ఎక్స్పర్ట్ శ్రీరామ్ గారు ఉన్నారు. ఆయన ఏమని మాట్లాడతారంటే, ఇంటర్ స్టేట్ ఏదైతే అగ్రిమెంట్ ఉన్నదో అందులో కేవలం తెలంగాణ సర్కార్ అంటే పాత సర్కార్ 299 టీఎంసీ ఆఫ్ వాటర్ నే అడిగింది, ఒప్పుకున్నది. అగర్ వాళ్ళు అడిగినుంటే ఇంకా మనకు ఇంకొక 241 టీఎంసీ అడిగినా మనకు వచ్చేది. అయితే ఆయన చేసిన గంభీరమైన ఆరోపణలు ఏంటంటే, తెలంగాణ సర్కార్ కేవలం 299 టీఎంసీకి ఒప్పుకున్నది. తెలంగాణ రైట్స్ టు కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ సీకింగ్ 50% ఇన్ కృష్ణా రివర్ వాటర్. తెలంగాణ రైట్స్ అంటే నేను రాయాలి, మీరు రాయాలి, మన తరఫు నుంచి తెలంగాణ సర్కార్ రాసింది, ఆనాడు రాసింది అంటే ఏ సర్కార్ ఉండే వెనకటికి అన్నది మీకు తెలుసు. ఆ సర్కార్ వెనకటికి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కి ఏమని రాసింది, మాకు 50% షేర్ కృష్ణా వాటర్ కావాలా అని చెప్పి 50% షేర్ కావాలని చెప్పి అడిగింది కదా. తెలంగాణ రిపీటెడ్ గా అడుగుతున్నది కదా 50% అని ఫార్మల్ రూట్లలో. మళ్ళీ అలా వీళ్ళు అడగలే, వాళ్ళు ఇయ్యలే, వాళ్ళు అడుగుతే ఇస్తుండే అని అనేది ఏడొస్తుంది. యాక్చువల్గా మాట్లాడితే మళ్ళీ వెనకటి యూపీఏ సర్కార్ ఏదైతే ఉంది చూడు, ఈ వెనకటి యూపీఏ సర్కార్ ఇప్పటిదాకా తెలంగాణ జస్టిస్ క్వశ్చన్ ఏదైతే నీళ్లు అనేది ఒక పెద్ద పంచాయతీ ఉండే చూడు తెలంగాణలో, దాని మీద వీళ్ళు మాట్లాడలే. శ్రీరామ్ గారి మాటలు కాంగ్రెస్ ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఉన్న వాటర్ మీద పంచాయతీలు మాట్లాడలేకపోతున్నారు, ఎస్పెషల్లీ బనకచెర్ల. కాకపోతే ఉన్న దాని మీదకి తీసుకొచ్చి ప్రజలను డైవర్ట్ చేసే ప్రాబ్లం చేస్తున్నారు.